విద్యార్థులు చదువులో రాణించడానికి బ్యాంకులు ఆర్థిక సాయం కింద రుణాలు అందిస్తాయని, వీటి ద్వారా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో పిల్లలు చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అల్లినగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్యాంకు సేవలు అవి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయి, సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా విద్యార్థులకు యూనియన్ బ్యాంక్ మేనేజర్ బ్యాంకు సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు చదువుకునే విద్యార్థుల కోసం రుణాలు అందజేస్తాయని, రుణాల ద్వారా ఉన్నత స్థాయి చదువులు కొనసాగించవచ్చని తెలిపారు. అనంతరం సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కలిగించారు. ప్రభుత్వ పథకాల పేరుతో అలాగే బ్యాంకు ఉద్యోగులమని, అలాగే పోలీసులమని రకరకాలుగా ఫోన్లు చేసి వివరాలను, ఓటీపీలను అడుగుతారని, చెప్పిన వెంటనే అకౌంట్లో నగదు ఖాళీ అవుతుందని తెలిపారు. ఏ శాఖ వారైనా ఎవరు కూడా వివరాలు చెప్పమని అడగరని, కావున అలాంటి ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ ఆపేయాలని లేదా పోలీసులకు తెలపాలని కోరారు. ఈ సైబర్ నేరాలపై మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల ఇళ్ల వద్ద అవగాహన కలిగించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. పాఠశాల దశలో విద్యార్థులకు సైబర్ నేరాలపైన, బ్యాంక్ రుణాలపైన సమావేశంలో మంచి అంశాలు పిల్లలకు తెలిపిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా అల్లినగరం కొమరోలు మండలంలో ఒక ముఖ్య ప్రాంతము, ముఖ్య గ్రామం ఇది. ఇందులో చరిత్రగాంచిన మునుగనూరి సుబ్బయ్య గారి స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఉండే పిల్లలకి బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. బ్యాంక్ అంటే ఏమిటి, దాంట్లో జరిగే కార్యకలాపాలు, దాంట్లో ఎవరెవరు ఉంటారు, మేనేజర్, క్యాషియర్, అకౌంటెంట్, వీళ్ళు జరిగే విధులేంటి, వాళ్ళ యొక్క పనులు ఏంటివి, వాళ్ళు ఎవరిని తీసుకుంటారు, కస్టమర్స్ అంటే ఎవరు, సో వీటిని గురించి పిల్లలకు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన కాలంలో చాలామంది ఈ మొబైల్ ఫోన్స్ అడిక్ట్ అయిపోయి సరిగా వాళ్ళ మానసిక స్థితి కూడా సరిగా ఉండటం లేదు. సో అందుకు వాటి గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. బ్యాంక్ అంటే ఏమిటి, మనం ఆ బ్యాంకులో ఎలా చేసుకుంటాము, పొదుపు ఎలా చేసుకుంటాము, అందులో లోన్స్ ఎలా తీసుకుంటాము, వాటిలో ఉండే లోన్స్ టైప్స్ ఏంటివి, హౌసింగ్ లోన్స్ అని కానీ, ఎంఎస్ఎంఈ లోన్స్ అని కానీ, డ్వాక్రా గ్రూప్స్ అయితేనేమి, రిటైల్ లోన్స్ కానీ, సో వీటికి మనం ఎలా ఇస్తాం, ప్రొసీజర్ ఏంటి, నెక్స్ట్ పిల్లలు చదువుకున్న తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్, వాళ్ళు బయట ఫారిన్ చదువుకోవాలన్నా కూడా, లేదు ఇక్కడే ఇండియాలోనే ఉండి చదువుకోవాలన్నా, వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్నా కూడా అందుకు బ్యాంక్ కూడా దోహదపడుతుంది. కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్స్ అందరూ అమౌంట్ తెచ్చుకోలేరు చదువుకోవడానికి. వాటికి బ్యాంక్ ఒక వెన్నెముక లాగా, ఒక బ్యాక్ బోన్ లాగా, వాటిని వెనుక నేనున్నాను అనే ఒక ధైర్యం వాళ్ళకి అందించి, బ్యాంక్ అనేది వాళ్ళకి ఆర్థిక సహాయ స్థితిగతులను మెరుగుపరుస్తూ వాళ్ళకి అవకాశం ఇస్తుంది. అలాగే ఈ పిల్లలను చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. కొంతమంది అడిగిన ప్రశ్నలకు, జీకే ప్రశ్నలకు కానీ, ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ ప్రశ్నలకు మంచిగా ఆన్సర్ ఇచ్చి బాగా చదువుకుంటున్నారు. స్కూల్ కూడా ఆహ్లాదకరంగా ఉంది. సో అట్లా ఇంకా కొంతమంది స్ట్రెంత్ ఉంటే ఈ స్కూల్ యొక్క కెపాసిటీకి, ఈ స్కూల్ యొక్క ఆవరణకి, ఈ స్కూల్లో ఉండే క్లాస్ రూమ్స్కి ఇంకొంత కావచ్చు, ఇంకా కొంతమంది విద్యార్థులు ఉంటే బాగుంది అనిపించింది. సో అది నెక్స్ట్ ఇయర్ మేడం గారు కంపల్సరీగా ఇస్తారని చెప్పారు. కొత్తగా వచ్చిన పిల్లలు కూడా మా యొక్క బ్యాంక్ని వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వాడుకొని అందులో అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరాలన్నా కూడా తీర్చుకోవాలని చెప్తూ, మరొక ఈ బ్యాంకింగ్ అవేర్నెస్తో పాటు సైబర్ నేరాలు అంటే ఏమిటి, అవి ఎలా జరుగుతాయి, డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, వాటి గురించి చెప్పడం జరిగింది. మనము ఏదైనా ఒక లింక్ యాక్సెప్ట్ చేయడం కానీ, మనం ఏదైనా ఒక అన్నెసెసరీ కాల్స్ వస్తుంటాయి మనకి మన ఫోన్లో, వాటి మనము మాట్లాడామా అంటే మన యొక్క అమౌంట్, మన యొక్క ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు వాళ్ళని హరించేస్తారు. మన బ్యాంక్ డీటెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తము మన ఫోన్లో నిక్షిప్తమై ఉంటాయి ఇప్పుడు. సో వాటిని మనం లింక్ క్రియేట్ చేస్తే మన బ్యాంకులో మన మొబైల్ ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనకి వేరే రకం కాల్ చేస్తూ, కొన్ని వీడియో కాల్స్ అయితేనేమి, నెక్స్ట్ ఆడియో కాల్స్ అయితేనేమి, ఫిషింగ్ అని, స్కిమ్మింగ్ అని, చాలా ఉన్న టర్మ్స్ దీంట్లో, వార్మింగ్ అని. సో ఈ టర్మ్స్ అన్ని వాళ్ళు యూజ్ చేసి మమ్మల్ని ఒక ప్యానిక్ గురి చేసి మన దగ్గర ఉన్న మనం కష్టపడి సంపాదించిన సొమ్ముని, మన పెన్షన్ అమౌంట్ని వాళ్ళు దోచుకోవాలని చూస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా అమౌంట్ పోగొట్టుకున్నారు. ఈవెన్ బ్యాంకర్స్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, కొంతమంది వాట్సాప్ గ్రూప్లో ఇవి వస్తుంటాయి, ఫేస్బుక్ లింక్స్ కానీ, ట్రేడింగ్ లింక్స్ కానీ, మీ ఫస్ట్ మనకు
ఒక 10 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంత ఆదాయం వస్తుంది, మీకు ఇంత లాభం వస్తుంది అంటారు. సో ఇన్వెస్ట్ చేస్తారు, చేసిన వెంటనే లాభం వస్తుంది చూపిస్తారు అనమాట, మన అకౌంట్ వచ్చి పడుతుంటాయి. కానీ పాపం అనేది ఫస్ట్ ఇటువంటి గల్తీలు తప్పులు ఫస్ట్ మనం ఏరేస్తారనమాట. సో ఆ ఎరకి మనం చిక్కుకోకుండా ఆ ఎరని మనము అక్కడే ఆదిలను తుంచేయాలన్నమాట. సో అట్లా ఇటువంటి విషయాలపైన పిల్లలకు ఈ రోజు సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, సైబర్ స్ట్రైక్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, వాటి గురించి చిన్నగా వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇటువంటి నేరాలకి పాల్పడకుండా, ఇటువంటి నేరాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇందులో చిక్కకుండా వాళ్ళు తమను ఎలా కాపాడుకోవాలి అనే ఒక దానిపైన ఈరోజు మన అలీనగరం స్కూల్లో ఉండే